నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ప్రభుత్వ పనితీరుపై ఏఐసీసీ సంతృప్తి. సింగరేణి టెండర్లపై ఆరా. మేడారం జాతరకి జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలని సూచన. తెలంగాణలో అవినీతి ఆరోపణలతో 8 మంది విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్. మరో 28 మంది అధికారుల తొలగింపునకు టీజీఎస్పీడీసీఎల్ సిద్ధం. ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పిన మంత్రి లోకేష్. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు వెల్లడి. నేడు ఇండియా ఏఐ సమ్మిట్లో పాల్గొనున్న చంద్రబాబు. ఏపీని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భేటీలు. పలు సంస్థలతో ఒప్పందాలు. ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసే దిశలో ఈసీ. ముందస్తు పనులను పూర్తి చేయాలని రాష్ట్రాలకు లేఖ. అమెరికాతో ఇరాన్ ఒప్పందం చేసుకోవలసిందేనన్న ట్రంప్. లేకుంటే 10 రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిక. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీ పెద్దలు సంతృప్తి వ్యక్తం చేశారు. గత 2 ఏళ్ల అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించిన కాంగ్రెస్ అధిష్టానం అభివృద్ధి, సంక్షేమం రెండూ సమప్రాధాన్యంతో కొనసాగాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా నైని బొగ్గుగని వివాదంపై సమగ్ర వివరణ ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. మేడారం జాతరకి జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలని సూచించింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో జరిగిన కాంగ్రెస్ పెద్దల సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్ పాల్గొన్న ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులంతా హాజరయ్యారు. తెలంగాణలోని రాజకీయ పరిణామాలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై ఏఐసీసీకి పీసీసీ నివేదిక ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రోజువారీ పాలనలో తీసుకుంటున్న చర్యలపై నివేదించారు. ఆ నివేదికపై దాదాపు పార్టీ సీనియర్లతో కాంగ్రెస్ పెద్దలు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు సీఎంతో సహా మంత్రుల బృందానికి కాంగ్రెస్ పెద్దలు అభినందనలు తెలిపారు. కొన్ని చోట్ల పరాజయానికి గల కారణాలపై ఆరా తీశారు. గెలిచిన చోట అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, తక్కువ మెజార్టీతో గెలిచిన మున్సిపాలిటీల్లో నాయకుల మధ్య సమన్వయం పెంచాలని సూచించినట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరు, శాఖల వారీ సమీక్ష, ఆదాయ వ్యయ పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వనరులపై చర్చ జరిగింది. అభివృద్ధి, సంక్షేమం రెండూ సమప్రాధాన్యంతో కొనసాగాలని అధిష్టానం స్పష్టం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై అగ్రనేతలు ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరడం వల్లే మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలొచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. నైని బొగ్గుగని వివాదం పెద్దదిగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలు, ప్రభుత్వ వైఖరి, పారదర్శకతపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మేడారం జాతరపై సమావేశంలో చర్చకొచ్చింది. ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సమ్మక్క సారలమ్మల పోరాటగాథను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు సమాచారం. గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి యువత, మహిళల్ని మరింతగా ఆకర్షించాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు బూత్ స్థాయిలో పక్కాగా మేనేజ్మెంట్ ఉండాలని, అభివృద్ధి, సంక్షేమం కలిపిన రాజకీయ అజెండాతో ముందుకు సాగారని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ స్థానాల భర్తీ అంశం కూడా చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యత, పార్టీ విధేయత, జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం, సామర్థ్యం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. టీజీఎస్పీడీసీఎల్లో 8 మంది అవినీతి అధికారులపై వేటు పడింది. ఏడాది కాలంగా యాంటీ బ్రైబరీ సెల్కి వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై జరిపిన విచారణ ఆధారంగానే సదరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీడీసీఎల్ యాజమాన్యం యాంటీ బ్రైబరీ సెల్ను ఏర్పాటు చేసింది. కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డు ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ మంజూరు వంటి పనులకు ముడుపులు తీసుకున్న ఉద్యోగులను సీఎండీ విజిలెన్స్తో లోతైన విచారణ జరిపింది. ఆధారాలతో సహా పట్టుబడ్డ 8 మంది సిబ్బందిపై ఫారూఖీ వేటు వేశారు. సస్పెన్షన్ కాలంలో ఈ ఉద్యోగులందరూ సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండాలని, అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని యాజమాన్యం ఆదేశించింది. వీరికి నిబంధనల ప్రకారం కేవలం బతుకుదెరువు భత్యం మాత్రమే చెల్లించబడుతుంది. తరువాత విచారణలో పూర్తిస్థాయి నివేదికలు వచ్చాక వీరిపై తుది చర్యలు తీసుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది. బ్రైబరీ సెల్కి మరికొంతమంది సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదులపై సైతం విచారణ కొనసాగుతుందని, వారిపైన శాఖాపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అధికారులు ఎవరైనా పనులు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తే యాంటీ బ్రైబరీ సెల్కి ఫిర్యాదు చేయాలని సీఎండీ ముషారఫ్ వినియోగదారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. జాబ్ క్యాలెండర్లో అధ్యాపక పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఏపీకి పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఉపాధి కల్పనపై యంత్రాంగం దృష్టి పెట్టాలని లోకేష్ ఆదేశించారు. రిలయన్స్, సిబిజీ, జుపిటర్, లారెన్స్ ఫార్మా, హెటిరో డ్రగ్స్తో పాటు ఏపీలో కొత్తగా వస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేపట్టాలని నిర్దేశించారు. అందుకు అవసరమైన కరిక్యులం రూపకల్పనలో ఆయా రంగాల్లో పేరుగాంచిన పరిశ్రమల సలహాలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నైపుణ్యం పోర్టల్పై సమీక్షించిన లోకేష్ 25 రంగాలకు సంబంధించి డేటా ఇంటిగ్రేషన్ పూర్తయిందన్నారు. వాటిలో 1,14,899 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలపైన సమీక్షించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా గతేడాది నిర్వహించిన డిఎస్సి తరహాలో ఉగాదికి విడుదల చేసే జాబ్ క్యాలెండర్లో అధ్యాపక పోస్టుల నోటిఫికేషన్ కూడా ఇచ్చి భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల ఆత్మహత్య, మానసిక ఒత్తిడి నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కోచింగ్ సెంటర్ రెగ్యులేషన్స్ రూపకల్పనపై పబ్లిక్ డొమైన్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని లోకేష్ చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా బీబీజీ రామ్జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం ఛాంబర్లో బీబీజీ రామ్జీ పథకంపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న ఈ పథకాన్ని గ్రామీణ స్థాయిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులతో అనుసంధానించాలని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక ఏడాదిలో మిగిలిపోయిన పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. 2025-26 ఆర్థిక ఏడాదిలో వేజ్ కాంపోనెంట్ కింద 4,169 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద 1,962 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. డిమాండ్ డ్రివెన్ పథకంగా బీబీజీ రామ్జీ కింద ఏపీకి అవసరమైన పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఢిల్లీలో జరుగుతోన్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఏపీని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ ఉదయం 9:30 గంటలకు ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే సెషన్లో అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు పాల్గొంటారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాలపై ఏపీలో 10 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించేలా ఐబీఎంతో క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు యూనిసిస్ సంస్థతో ఒప్పందం చేసుకుంటారు. రాష్ట్రంలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈ, ఎల్ఐటీతో ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటుకు ఐఐటి మద్రాస్తో ఒప్పందం జరగనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో ఏపీలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై సీఎం ప్రకటన చేయనున్నారు. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం యూకే ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. బ్రిటన్ ఏఐ ఆన్లైన్ సేఫ్టీ విభాగం మంత్రి కనిష్క నారాయణ్తో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కీలక అడుగు పడింది. డెడికేటెడ్ కమిషన్ నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి విశ్రాంత ఐఏఎస్ రంజన్ మిశ్రా చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్దేశిత సమయంలో పకడ్బందీగా పూర్తి చేసిన మిశ్రాని బీసీల కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్గా నియమించేందుకు సర్కారు మొగ్గు చూపింది. ఈ కమిషన్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల సిఫార్సుకు బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయనుంది. రాజ్యాంగ నిబంధనల మేరకు ఇప్పటికే ఉన్న సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి ప్రతి స్థానిక సంస్థ వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ శాతాన్ని సిఫార్సు చేయనుంది. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి అధ్యయనానికి సర్కార్ 45 రోజులు గడువు ఇచ్చింది. ఆలోపు సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. బీసీ సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు చంద్రశేఖర్ రాజు ఈ కమిషన్కు సహాయపడేందుకు కార్యదర్శిగా ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 7వ రోజులో భాగంగా నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై సభ్యులు చర్చించి ఆమోదం తెలపనున్నారు. 2019-24 మధ్య డ్వాక్రా సంఘాలలో నిధుల దుర్వినియోగ ఆరోపణలపై ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అత్యవసర ప్రజా ప్రయోజన నోటీసుపై చర్చ జరగనుంది. 2020-21 ఏడాదికి గాను ఏపీ గ్యాస్ మౌలిక సదుపాయాల సంస్థ వార్షిక నివేదికను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సభలో ఉంచనున్నారు. నేడు విపత్తు నిర్వహణ, రెవెన్యూ, ఇంధన, న్యాయశాఖల పద్దులపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పుష్కరాల కాలంలో గోదావరి నదిలో కాలుష్యం, గురజాల నియోజకవర్గంలో సిమెంట్ కర్మాగారాలకు భూములు, మహిళలకు ఆర్థిక సాయం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, అనంతపురం పేదలకు ఇళ్ల స్థలాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. శాసన మండలిలోనూ నేడు బడ్జెట్ ప్రసంగంపై చర్చకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఆమోదించిన 7 బిల్లులు నేడు శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. హెరిటేజ్ ఫుడ్స్లో తయారయ్యే ప్రతి ఉత్పత్తి 25 రకాల నాణ్యతా పరీక్షలు దాటాకే వినియోగదారుల ఇంటికి చేరుతుందని ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఎండీ నారా భువనేశ్వరి తెలిపారు. 33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. హెరిటేజ్ వాగ్దానం పేరుతో ఎక్స్లో వీడియో విడుదల చేశారు. 4 కోట్ల సంస్థగా ప్రయాణం ప్రారంభించి 4,000 కోట్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగామని భువనేశ్వరి వెల్లడించారు. ఎలాంటి రాజీ లేకపోవడమే ఆ నమ్మకానికి పునాది. పాలు మాత్రమే కాదు, పెరుగు, నెయ్యి, పన్నీర్, ఐస్ క్రీమ్ ఇలా మీకోసం తయారు చేసే ప్రతి ఉత్పత్తుల్లోనూ మా డెడికేషన్ కనిపిస్తుంది. మా ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలను దాటిన తర్వాతే బయటికి వస్తుంది. 500 మంది పైగా నాణ్యత నిపుణులను ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సమీక్ష ఎస్ఐఆర్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఈసీ ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఎస్ఐఆర్కు ముందు చేపట్టాల్సిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, సీఈఓలకు ఈసీ లేఖ రాసింది. ఏప్రిల్ నుంచి ఆయా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మొదలయ్యే అవకాశం ఉంది. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ పూర్తయితే దేశవ్యాప్తంగా ప్రక్రియ సంపూర్ణమవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ బీహార్లో పూర్తి కాగా 9 రాష్ట్రాల్లో కొనసాగుతోంది. అస్సోంలో ఎస్ఐఆర్ స్థానంలో నిర్వహించిన ఎస్ఆర్ ఈ నెల 10న పూర్తయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులు చేస్తోన్న అవినీతి వివరాలు సేకరించి ఒక్కో మంత్రి అవినీతి చిట్టా బయట పెడతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. అవినీతి ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. 2,18,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుందని, అవన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఢిల్లీకి మూటలు పంపడానికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ను 3 ముక్కలు చేశారని మండిపడ్డారు. ఇలా 1.5 కోటి జనాభా ఉంది. ముంబై 40,000 కోట్ల బడ్జెట్, దాన్ని విభజించలే. 2 కోట్ల జనాభా ఉంది ఢిల్లీ, 16,000 కోట్ల బడ్జెట్, దాన్ని చీల్చలే, విభజించలే. ఇలా చెన్నైకి సంబంధించి కూడా 80 లక్షల జనాభా ఉంది, 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నది, దాన్ని చీల్చలే, విభజించలే. ఇక్కడ 1 కోటి మందికి దాదాపు సేవ చేస్తూ 8,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి భాగ్యనగరాన్ని చీల్చడానికి కారణం ఏంటో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఢిల్లీకి మూటలపై ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సంపాదించిన పెట్టుబడులన్నీ కూడా ఇలా ఏఐసిసి భవన్లో పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించడానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెట్టుబడి పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలోని మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంపై ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక సోదాలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలు విస్మయానికి గురిచేసినట్లు అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వాట్సాప్ చాట్ల ద్వారా అక్రమంగా లావాదేవీలు జరిపినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన ఆ సొమ్మును సూపర్వైజర్ భర్తకు చెందిన ప్రైవేటు సంస్థకు మళ్లించినట్లు విచారణలో తేల్చారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలో కేవలం G+3 అంతస్తులకు అనుమతి ఉంటే అక్రమంగా G+5 వరకు మంజూరు చేసినట్లు ఆధారాలు సేకరించారు. 28 అనధికార నిర్మాణాలకి 2వ నోటీసులు జారీలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించినట్లు తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలో 49 భవన నిర్మాణ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో 12 దరఖాస్తులు ప్రభుత్వం
నిర్దేశించిన 21 రోజుల గడువు దాటినా పరిష్కారానికి నోచుకోలేదని తేలింది. కేవలం ఆర్థిక అక్రమాలే కాకుండా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్తో పాటు 5 అవుట్సోర్సింగ్ సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరట్లు తేలింది. దాడుల్లో భాగంగా కీలకమైన రికార్డులు, ఫైళ్లు, డిజిటల్ డేటాను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. అనుమానిత అధికారుల బ్యాంక్ స్టేట్మెంట్లని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్రమాలపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. బిల్లింగ్ సాఫ్ట్వేర్ను వినియోగించి ప్రభుత్వానికి చేరాల్సిన దాదాపు 60,000 కోట్ల రూపాయలకు రెస్టారెంట్లు కుచ్చుటోపి పెట్టాయి. నేరుగా లేదా డెలివరీ యాప్ల ద్వారా చేసిన అమ్మకాలను 20 నుంచి 30% తక్కువగా చూపించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. క్యూఆర్ కోడ్ వినియోగించడం వంటి ద్వారా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకమైన బిల్లింగ్ సాఫ్ట్వేర్ను వినియోగించినట్లు నిర్ధారించిన అధికారులు దేశంలోని అత్యధిక రెస్టారెంట్లు ఇదే సాఫ్ట్వేర్ను వాడుతున్నాయన్నారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు గతేడాది నవంబర్లో హైదరాబాద్లోని 2 ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆహారం అందించిన రెస్టారెంట్లలోనూ సోదాలు చేయగా విక్రయ గణాంకాల్లో భారీ వ్యత్యాసాలను గుర్తించారు. లావాదేవీలను తక్కువగా చూపేందుకు ఆయా రెస్టారెంట్లలో వేరువేరు క్యూఆర్ కోడ్లను వినియోగిస్తున్నట్లు విచారణలో కనుగొన్నారు. వినియోగదారుల నుంచి కట్టించుకునే బిల్లులో 30% వరకు నమోదు కాకుండా జాగ్రత్త పడుతున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో అక్రమ గేమింగ్ వెబ్సైట్ల ద్వారా వ్యవస్థీకృత సిండికేట్ నడుపుతున్న ముఠాల కార్యకలాపాల్ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ బహిర్గతం చేసింది. 2025లో దేశంలో సుమారు 2 లక్షల కోట్ల రూపాయల మేర ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలు జరిగినట్లు అంచనాలు ఉన్న నేపథ్యంలో దాదాపు 13,000 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ విభాగం అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ గేమింగ్ సిండికేట్లపై దేశవ్యాప్తంగా సోదాలు చేస్తున్న క్రమంలోనే హైదరాబాద్కు చెందిన అట్సమ్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డైరెక్టర్ పంకజ్ కుమార్ను అరెస్టు చేశారు. సిండికేట్ నిర్వహణలో ఇతనే కీలక సూత్రధారి అని గుర్తించారు. పేమెంట్ అగ్రిగేటర్, పేమెంట్ గేట్వే, థర్డ్ పార్టీ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ల వంటి అనుబంధ ఫిన్టెక్ కంపెనీల సహాయంతో అక్రమ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లను నిర్వహించడం ద్వారా ఇంత భారీ మొత్తంతో కూడిన వ్యవస్థీకృత సిండికేట్ నడుస్తోందని దర్యాప్తులో తేలింది. ఈ మోసానికి సంబంధించి 100 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసినట్లు డీజీజీఐ వెల్లడించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం చోటు చేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమని అడిగిన భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ ఏడాది క్రితం క్రాంతి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుని మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయంలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో సౌండ్ ఎక్కువగా పెట్టి క్రాంతి టీవీ చూస్తోంది. టీవీ సౌండ్ తగ్గించమని భర్త అహ్మద్ భార్య క్రాంతిని కోరాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో అహ్మద్ను క్రాంతి కత్తితో పొడిచి చంపేసింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు నిందితురాల్ని పోలీసులు అరెస్టు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ముందు విచారణలో ఉన్న కొన్ని కేసుల దస్త్రాలు మాయమవుతుండడంపై నిజ నిర్ధారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గోవాలో ప్రతిపాదిత పులుల అభయారణ్యంతో ముడిపడిన కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. గతేడాది సెప్టెంబర్ 8న తాము ఇచ్చిన ఆదేశాలు కేసు ఫైల్లో కనిపించకపోవడాన్ని గమనించింది. ప్రొసీడింగ్స్ రికార్డులు కనపడకపోవడం సాధారణమైపోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని కారణాలతో ఇది ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ జరిపి నివేదికను సీజేఐకి సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. భూమధ్య రేఖకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక వైపుగా కదులుతూ ఇవాళ బలహీనపడొచ్చని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ అదే ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడొచ్చని ఐఎండీ తెలిపింది. వీటి ప్రభావంతో రేపు ఎల్లుండి అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, కేరళలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు నెలకొన్నాయి. అణు కార్యక్రమానికి సంబంధించి ఇరాన్ తప్పనిసరిగా తమతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. లేదంటే పరిస్థితులు మరింత దిగజారుతాయని హెచ్చరించారు. ఇప్పటికే పశ్చిమాసియాలో సైన్యాన్ని మోహరిస్తున్నామని, ఒప్పందం చేసుకోలేదంటే దీన్ని మరింత ముందడుకు వెళ్తామన్నారు.
బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మరో 10 రోజుల్లో దాని ఫలితాన్ని మీరే చూస్తారని ఇరాన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా ఇరాన్ను వీడాలంటూ అమెరికన్లకు ట్రంప్ సూచించారు. అటు ఇరాన్పై దాడుల దిశగా అమెరికా యుద్ధ విమానాలు కదులుతున్నట్లు గురువారం వార్తలొచ్చిన నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. చర్చలు విఫలం కావడంతో రష్యా సహకారంతో ఇరాన్ సైనిక డ్రిల్స్ నిర్వహిస్తుండగా అమెరికా మరో విమాన వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ను ఇరాన్ సమీపానికి తరలిస్తోంది. అణుశక్తితో నడిచే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక ఇరాన్ సమీపంలో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. ఇరాన్ యుద్ధ భయాల నేపథ్యంలో చమురు ధరలు బుధవారం 4% పెరిగాయి. గాజా పునరావాస ప్యాకేజీ కింద $700 కోట్ల ఇచ్చేందుకు శాంతి మండలిలోని 9 సభ్య దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, యుఏఈ, మొరాకో, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, అజర్బైజాన్, కువైట్లు ఈ ప్రతినబూనాయని ఆయన వెల్లడించారు. బలగాలను ఇచ్చేందుకు 5 దేశాలు అంగీకరించాయని, ముందుగా రఫాలో మోహరిస్తాయని చెప్పారు. ఖర్చు చేసే ప్రతి డాలరు గాజాలో స్థిరత్వానికి పెట్టుబడి అవుతుందని, సరికొత్త సామరస్య ప్రాంతానికి ఆశాకిరణమవుతుందని పేర్కొన్నారు. గాజా పునర్నిర్మాణానికి $7,000 కోట్ల అవసరమవుతుందని ఇదివరకే అంచనా వేశారు. శాంతి మండలికి అమెరికా $1,000 కోట్ల ఇస్తుందని ట్రంప్ ప్రకటించినా అది దేనికోసమనేది స్పష్టం చేయలేదు. ఐరాస బలపడి సక్రమంగా పనిచేసేటట్లు శాంతి మండలి చూస్తుందని ప్రారంభోపన్యాసంలో ట్రంప్ చెప్పారు. ఇది ఐరాసతో కలిసి పనిచేస్తుందన్నారు. రెండోసారి అధ్యక్షుడు అయ్యాక తొలి ఏడాదిలోనే భారత్, పాక్ సహా 8 యుద్ధాలను పరిష్కరించినా వాటిలో ఒక్కదానిపైన ఐరాసలో మాట్లాడలేదని చెప్పారు. పాక్ గొప్ప ఫీల్డ్ మార్షల్ ఉన్నారని కితాబిచ్చారు. తాను లేనప్పుడు ఐరాస బలంగా ఉండి పనిచేసేందుకు శాంతి మండలి దోహదం చేస్తుందని ట్రంప్ వివరించారు.